పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని, ఇక నుంచి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో భీమవరంలో ఎన్నో ల్యాండ్ మార్క్ పనులు, మంచి పనులు చేశానని, నాపై ఎన్నో కుట్రలు పన్నారని, విలువలను పాటించకుండా తప్పుడు ప్రచారాలు కూడా చేశారని అన్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలి అనే నా నిర్ణయం త్వరలోనే చెప్తానని, కుటుంబ సభ్యుల సూచనలు, నిర్ణయంతో ముందుకు సాగుతానని, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉంటానని అన్నారు. రాజీనామా పత్రాన్ని జగన్కు పంపిస్తానని అన్నారు. వాటం పాలైనప్పటికీ కూడా 19లో ఎన్నికలు కూడా సమాయత్తమై 14లో మున్సిపల్ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లో, పంచాయతీ ఎన్నికలు ఇవన్నిటిని కూడా పోరాటం చేయడం జరిగింది. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం జరిగింది. పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది. అలాగే 19 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో సడన్గా, అది కూడా ముందు నుంచి కాకుండా సడన్గా ఆయన 23వ తారీఖు అనుకుంటే ఎన్నికలకు ముందు 11వ తారీఖు ఏప్రిల్ 11 అయితే మార్చి 23వ తారీఖు అనుకుంటా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు, ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా పోరాటాన్ని ఆపలా, భయపడలా, వెనక్కి తిరిగి చూడలా. పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. కానీ కొంతమంది జిల్లా నాయకులు, అలాగే రాష్ట్రానికి ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా తదితరులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మనం చూసుకుంటే కనుక మన మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు, ఏ రకంగా ఇచ్చేశారనేది మీడియా మిత్రులకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, టైంని నమ్ముకున్నాం. సరే, ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టుకునే మనస్తత్వం ఉన్నది. కానీ ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే కనుక, మొన్న కలిసినప్పుడు మే నెల దాకా సమయం ఇమ్మన్నప్పుడు కూడా కాదు వెంటనే కార్యక్రమాల్లో దిగాలని చెప్పడం, నిజంగా కూడా ఒక పార్టీని ఇంత భారీ మెజార్టీతోటి ఓటమిని గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 చెప్పారో దీన్ని అమలు చేయలేరు. ఇదిగో ఇన్ని వేల కోట్లు నేను సంవత్సరానికి ఎంత ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే ఇన్ని వేల కోట్లు కావాలి, ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కడ ఉంది, లేదు కాబట్టి ఆయన అమలు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మాటని ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా పర్లేదని చెప్పి ఆయన ఓటేశారు. ఈ రోజున కూడా ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా సూపర్ 6 అమలు చేయలేరని చెప్పి, మరి ఇప్పుడు అమలు చేయమని అడుగుతుంది. ఎలా అమలు చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చెప్పాలి ప్రజలకు. ఇంత బడ్జెట్ అవుతుంది, ఇన్ని వేల కోట్లు కావాలి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు ఇస్తున్నారు, ఇది అమలు చేయలేరని చెప్పారు కదా. ఇప్పుడు మరి చేయలేరు అని చెప్పిన ఆయన ఇప్పుడు అమలు చేయమని చెప్పి ఎలా అడుగుతున్నారో అసలు నాకైతే అర్థం కావడం. దాని మీద ఆందోళన చేయమంటాం, దాని మీద ఉద్యమాలు చేయమంటాం. ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సరే, పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు సచివాలయాలు కట్టారు, అలాగే ఆర్బీకేలు కట్టారు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అనేక నిర్మాణ పనుల్లో, రోడ్లు, ఇటువంటి వాటిల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో తామంతా కూడా అప్పులు చేసి అవన్నీ కూడా ఖర్చు పెట్టి
ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బిల్లులు సరిగ్గా చెల్లించలేకపోయారు. ఇలా పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం మే నెల దాకా కూడా సమయం ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజారిటీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడంలా. అంతేకాదు రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79,000 అంటే 80,000 ఓట్లు వచ్చింది. కానీ 2019లో ఎన్ని వచ్చినాయి అంటే 70,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినప్పుడు కన్నా నెగ్గినప్పుడు 10,000 ఓట్లు తగ్గినాయి. దాంట్లో కూడా లెక్కేసుకుంటే కనుక ఒక 4,000 ఓట్లు క్రాస్ చేశారు. 66,000 ఓట్లే వచ్చినట్టు లెక్క. కొంతమంది జనసేన అభిమానులు ఒక 4,000 ఓట్లు నాకు వేయడం వల్ల నాకు 70,000 ఓట్లు వచ్చినాయి. గెలిచానని ఫీలింగ్ కానీ గర్వం కానీ అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు. నాకు ఫీలింగ్ కూడా 6 నెలల దాకా గెలిచానని ఫీలింగ్ కూడా లేదు నిజంగా. అయినా భీమవరం అభివృద్ధి కోసం ఒక టైంలో నీకు మంత్రివర్గంలోకి తీసుకుంటాం, జిల్లా వేరే ప్రాంతానికి ఇస్తామన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామాకి సిద్ధపడితే అప్పుడు ఆ రకంగా భీమవరానికి సేవ చేసుకునే విధంగా జిల్లా కేంద్రాన్ని తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాం. అలాగా జిల్లా కేంద్రం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఏదైతే ఒక మెడికల్ కాలేజీ భీమవరం పట్టణానికి ఇవ్వాలనుకున్నారో ఇక్కడ భూముల కోసం ప్రయత్నం చేసినప్పుడు భీమవరం టు పాలకొల్లు రోడ్లో పెట్టమంటే భీమవరంలో ల్యాండ్ దొరకకపోతే పాలకొల్లు నియోజకవర్గానికి వెళ్ళింది. మెడికల్ కాలేజీ అక్కడ ఉండగా దగ్గరలోనే 10-14 కిలోమీటర్లో ఉండగా ఏరియా హాస్పిటల్ ఎందుకు కుదరదంటే ఏరియా హాస్పిటల్ కోసం 4 ఎకరాల భూమిని మా తండ్రి గారి పేరిట మేము దానం ఇవ్వడం జరిగింది. నాకేమైనా సరే ఏరియా హాస్పిటల్ కావాలి. మెడికల్ కాలేజీ ఎప్పటికవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నాకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని దానికి 28.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్స్ పిలిపించడం కూడా జరిగింది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా భీమవరానికి ఏరియా హాస్పిటల్ కావాలని అడగడం జరిగింది. దాన్ని మరి నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే అప్రోచ్ బ్రిడ్జిలు 3 బ్రిడ్జిలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోటరైజేషన్లో 4 బ్రిడ్జిలు శాంక్షన్ పెడితే 3 బ్రిడ్జిలు నిర్మాణం జరిగింది 10 ఏళ్ల కాలంలో. దానికి అప్రోచ్లు వేయలేకపోయారు. దానికి అప్రోచ్లకి సుమారు 38.5 కోట్లు అడిగితే ఆ 38.5 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. లాస్ట్ ఎలక్షన్ కోడికి ముందు ఒకసారి టెండర్లు పిలవడం జరిగింది. అలాగే అది అడిగినందుకు అది చేసి పెట్టినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం, నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు. కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంతవరకు, నేను నమ్మినంతవరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి ఒళ్ళకి కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ఓకే కొంచెం పైకి మీ ఫేస్ సార్ మీకు డౌన్ ఫేస్ ఓకే శ్రీనివాస్ గారు పైకి వేసిన కెమెరాలన్నీ దగ్గర